హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ తాలింపు కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు లేవండి, అందువల్ల కొంచెం ఎండుకారము, వెల్లుల్లిపాయ, కొబ్బెర, ధనియాల పొడి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడు, బాండి పెట్టాను. ఫ్రెండ్, ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది, వేగాలి కదా, నూనెలోనే వేగాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతానే కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు హీట్ అవుతానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర హీట్ అవుతానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం డ్రై కరివేపాకు వేసుకున్నానండి, మా ఇంట్లో ఇదే ఉంది. అదేవిధంగా ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలి ఫ్రెండ్స్. అవన్నీ వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు దీంట్లో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేయించుకోవాలి బెండకాయ ముక్కలు. బాగా వేగుతాయి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ బాగా వేగుతూ ఉంది ఆయిల్లోనే ఫ్రెండ్స్, నూనె వేయకూడదు. ఇప్పుడు కాస్తంత సాల్ట్ వేయాలి ఆ బెండకాయలకు, ఆ కారానికి తగ్గట్టు. చూడండి, చాలు. సాల్ట్ వేసేసి బాగా కలపిప్పాలి. కలదిప్పేసి మూత పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయింది. చూడండి ఫ్రెండ్, ఇలా దగ్గరికి వచ్చింది బెండకాయ అంతా. ఇప్పుడు ఏం చేయాలి, కారం పొడి వేసాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉంది. తర్వాత ఈ పొళ్ళు, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసాను. చూడండి, అన్నీ కలదిప్పుతున్నా ఇట్లా. బెండకాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్.
బాయ్, ఉంటాను. ఇంకా వేరేది పండుమిర్చి కారం కొంచెం తిరువాత పెట్టి చూపిస్తాను మీకు.